గంజాయి, డబ్బులు, పోలీసు యూనిఫాము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? కారులో ఉండేది ఎవరు? ఇద్దరు ఎస్ఐలు. ఫోన్ చేస్తే సిఐ వచ్చినాడు. సిఐ వచ్చి ఏం చెప్తాడు? వీడియో తీయాకంటాడు. వీడియో తీస్తే కేసులు పెడతామంట. ఆ ఎస్ఐను సీన్ నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కారు. ఇంతవరకు కేసులే, ఇంతవరకు గతిలే, అతిలే. కేసే లేదు, గతి లేదు, అతి లేదు. అసలు ఇది జరిగింది అన్నది కూడా ప్రజలు మర్చిపోవాలా అని చెప్పి ఆలోచనతో దాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఘటన. నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్, ఒక బాటలు కాదు, 2 బాటలు కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి. దాని ముందు ములకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే లిక్కర్ షాపులు, వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు. డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటళ్లలో 1 బాటలు కల్తీ బాటలు. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, పర్మిట్ రూముల్లో లూజ్గా మందు అమ్మడం, మందుతో పాటు బజ్జీలు పెట్టడం. 4వ రౌండ్ తర్వాత వాడు ఏం పోస్తున్నాడో వీళ్ళకు తెలియదు, పోసేవానికి తెలియదు. ప్రతి 5 బాటల్లో 1 బాటల్ కల్తీ బాటలు, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు. ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఈరోజు మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనిక్కాయలకు, బెల్లాలకు ₹1 ఇచ్చేసాడు. అమరావతిలో చూస్తే స్క్వేర్ ఫీట్ కట్టడానికి, స్క్వేర్ ఫీట్ అడుక్కు ₹20,000 పైన, స్క్వేర్ ఫీటు ₹20,000 పైన. అదే హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, చెన్నైలోనూ 5 స్టార్ సదుపాయాలతో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టాలన్నా ₹4,500, మహా అయితే 5,000 కట్టడానికి అయ్యే ఖర్చు. ఈడ అమరావతిలో ఇసుక ఫ్రీ, రాయితీలో ₹20,000 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే లూటీ అన్నది ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా? పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏందంట? హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంపద సృష్టి అంటే దాని అర్థం గవర్నమెంట్ ఆస్తులన్నీ శనిక్కాయలకు, బెల్లాలకు